రైట్ ఏజ్ లో రైట్ ఫౌండేషన్ తో రెసిడెన్స్ స్కూల్స్ ఇప్పుడు హైదరాబాద్ అంతటా. ఆయన కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు పెట్టిన మేనిఫెస్టోలో ఏ ఒక్క అంశం కూడా నెరవేర్చకుండా ఈరోజు సవత తల్లి ప్రేమను చూపుతున్నారనేది నిదర్శనమని నేను ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారికి చెప్పదలుచుకున్నా. మీరిచ్చిన ఏదైతే ఎన్నికలు ఓటు కోసం మీరిచ్చినటువంటి హామీలను నెరవేర్చకుండా, ఎందుకంటే అందులో ముఖ్యంగా వృద్ధులకు, వితంతువులకు, విడోస్కి 2016 రూపాయల నుంచి 4000 రూపాయలు చేస్తానన్నారు. అదేవిధంగా మా దివ్యాంగులకి 4016 నుంచి 6016 రూపాయలు పెన్షన్ పెంచుతానన్న మాటని నిలబెట్టుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి నేను సవాల్ చేస్తున్నాను. రెసిడెన్స్ స్కూల్స్ తో మంచి చదువుతో పాటు ఆల్ రౌండ్ డెవలప్మెంట్. రైట్ ఏజ్ లో రైట్ ఫౌండేషన్ తో రెసిడెన్స్ స్కూల్స్ ఇప్పుడు హైదరాబాద్ అంతటా. ఎందుకంటే 2 సంవత్సరాలు గడుస్తుంది, 2 సంవత్సరాలు దగ్గర పడుతున్నాం. అయినప్పుడు కూడా 2 సంవత్సరాలు అయిపోయినప్పుడు కూడా ఈ రోజు కూడా ముఖ్యమంత్రి గారు దివ్యాంగుల పెన్షన్లు, చేయుత పెన్షన్లు పెంచడానికి ఎందుకు మీకు ముందుకు రావడం లేదో అర్థం కాలేదు. ఎందుకు రావడం లేదో ప్రజలకు వివరించాలని కూడా మేము ఈ సందర్భంగా చెప్తున్నాం. రాబోయేది మున్సిపల్ ఎన్నికలు. మాకు మీ ఓట్లు కావాలంటే పేద ప్రజలు సుమారుగా 40 లక్షల మంది పెన్షన్లతో ఈరోజు చాలా పేద వర్గాల వారు పేదలు ఈ పెన్షన్లు తీసుకుంటున్నారు. ఇలా ఓట్ల కాడి దగ్గరికి వెళ్తే నీ అంతు చూడడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ పెన్షన్ చేయుత పెన్షన్దారులందరూ కూడా ఎంతో ఆవేశంతో నీకు ఓటేయకుండా నీకు ఓటేయడానికి సిద్ధంగా లేరని మేము హెచ్చరిస్తున్నాం. మా అబ్బాయి 6th వచ్చాడు, స్కూల్ మార్చాలండి. కంగారు పడకండి. రెసిడెన్స్ స్కూల్స్ తో మంచి చదువుతో పాటు ఆల్ రౌండ్ డెవలప్మెంట్. రైట్ ఏజ్ లో రైట్ ఫౌండేషన్ తో రెసిడెన్స్ స్కూల్స్ ఇప్పుడు హైదరాబాద్ అంతటా.